Our youngsters must say, this is my country. I want to work 70 hours a week. I regret I'm not able to work, make you work on Sundays. నేను ఏదైనా వీడియో చేసే ముందు చాలా రీసెర్చ్ చేసి ఎఫర్ట్ పెట్టి చేస్తాను, కానీ ఈ వీడియో మాత్రం కొంచెం ఎమోషనల్గా చేస్తాను. దీనికి రీజన్ ఏంటి అంటే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు 70 అవర్స్ వర్క్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ప్రజెంట్ మార్కెట్లోకి హాట్గా వచ్చిన వార్త, ఎల్టీఐ సుబ్రహ్మణ్యం గారు 90 అవర్స్ వర్క్ చేయాలి అని ప్రతిపాదిస్తున్నారు. ఇలాన్ మస్క్ 80 అవర్స్ పని చేయమంటే తప్పులేదు, కానీ తాత వచ్చాడే ఎరగదీసిపోయాడు అంటే తప్పు వచ్చిందా అంటే దాని గురించి వీడియోలో మాట్లాడుతుంది. అసలు ఇంతకీ 70 అవర్స్ 90 అవర్స్ ఎందుకు వర్క్ చేయాలి? దానికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అంటే, ఇండియాస్ వర్క్ ప్రొడక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటున్నారు నారాయణమూర్తి గారు. ఓకే, కరెక్టే. ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు అసలు ప్రొడక్టివిటీకి వర్కింగ్ అవర్స్కి ఉన్న లింక్ ఏంటి అని తెలుసుకునే ముందు నేను ఫస్ట్ కొన్ని విషయాలు చెప్తాను. ఇది నా ఎల్ఎన్టీ ఎక్స్పీరియన్స్ లెటర్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్లో పని చేశారు, ఇప్పటికీ పని చేస్తున్నారు కూడా. సో ఈ విషయంలో నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ వీడియో నేను ఈ ఐటీ కంపెనీస్కి ఇచ్చే సమాధానం అంటే, సో దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1 పే. ఇది 2014లో కండోమ్స్ గురించి వచ్చిన వార్త. సో ఒక మ్యాక్సిమం ఒక కండోమ్ ₹6.50 నుంచి అమ్మకూడదు అని గవర్నమెంట్ అప్పట్లో ఒక తీర్మానం చేసింది. అంటే లగ్జరీ కండోమ్స్ గురించి పక్కన పెట్టారు. అంటే 10 కండోమ్లు ఉన్న ప్యాకెట్ ₹70. ఇప్పుడు మీరు చూస్తున్నది అమెజాన్లో ఇప్పుడు నేను సెర్చ్ చేసిన స్కోర్ కండోమ్స్ ₹150. అంటే కండోమ్ కాస్ట్ డబల్ అయ్యాయి. బట్ 2014కి ఇప్పటికి ఇన్ఫోసిస్లో ఫ్రెషర్స్కి ఇచ్చే శాలరీ మాత్రం సేమ్. పైగా ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇన్ఫోసిస్లో చాలా మందికి 90% మందికి పైగా హైక్స్ రాలేదు. ఇన్ఫోసిస్ అనే కాదు, చాలా కంపెనీస్లో, ఇండియన్ ఐటీ కంపెనీస్లో హైక్స్ రాలేదు. నేను చెప్పేది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి. ఇంకో దరిద్రం ఏంటంటే, ఇలాంటి ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో కొంతకాలం పనిచేసి ఒక కంపెనీకి జంప్ అయి మళ్ళీ ఇదే కంపెనీకి వచ్చినప్పుడు వాళ్ళకి డబల్ హైక్స్ వస్తాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ జూనియర్కి డబల్ శాలరీ. అది పేమెంట్ డిస్పాచ్. 2 మిడిల్ మేనేజ్మెంట్. యూట్యూబ్లో జబర్దస్త్ వీడియోలు చూడడం తప్ప విజువల్ స్టూడియో అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా ఏపీఐ ఇంటిగ్రేషన్కి ఎంత టైం పడుతుందో నేను మాట్లాడేది మిడిల్ మేనేజ్మెంట్ గురించి. ఏ బగ్ ఎంత టైంలో పూర్తి చేయాలో చెప్పేస్తారు. వీళ్ళే సండేస్ వర్క్ చేస్తారు, వీళ్ళే సండేస్ వర్క్ చేయిస్తారు. ఎందుకంటే వీళ్ళకి పటాన్ చెరువులో 2 ఇంటి ఈఎంఐస్ ఉంటాయి. ఆ ఈఎంఐస్ కట్టుకోవాలి. ఇంకో కంపెనీకి ఇదే స్కిల్ సెట్తో, అబ్సల్యూట్ స్కిల్ సెట్తో. అసలు గట్టిగా మాట్లాడితే చాలామంది మేనేజర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ 0. సో వీళ్ళకి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యాలంటే కూర్చోబడుతుంది. అందుకే 15-20 ఇయర్స్ నుంచి స్టక్ అయిపోయి ఉంటారు అని మనల్ని చావకూడదు. మనం ఈ డిసెన్స్ ఇక్కడ డెవలపర్ ప్రాస్పెక్ట్. సో నో ఆఫెన్స్ టు రియలీ గ్రేట్ మేనేజ్మెంట్, బట్ చాలా వరకు మన ఇండియన్ ఐటీ సెక్టార్లో ఉన్న మిడిల్ మేనేజ్మెంట్ ప్యాథటిక్. 3, మా తాత వ్యవసాయం చేసేవాడు, కాకపోతే ఎడ్ల బండితో దున్నేవాడు. మా డాడీ వాళ్ళ కాలం వచ్చేసరికి ట్రాక్టర్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ మన ఇండియన్ ఐటీ సెక్టార్లో చాలా ప్రాజెక్ట్స్లో వాడేది క్లాసిక్ ASP.NET వెబ్ ఫార్మ్స్. ఎప్పుడో జావా వర్షన్స్, పైథాన్ అంటే ఎవరికి తెలియదు. ఏ గురించి తర్వాత మాట్లాడుకున్నాం. 90% ప్రాజెక్ట్స్ సపోర్ట్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ఆ లెగసీ సిస్టమ్స్ని, ఆ టికెట్స్ని హ్యాండిల్ చేయడం మాత్రమే. కానీ మ్యాజిక్ ఏంటంటే, అందులో పనిచేసే ఎంప్లాయీస్కి, డెవలప్మెంట్ చేసే ఎంప్లాయీస్కి సేమ్ శాలరీస్ వస్తాయి. సరే, వీళ్ళు చెప్తున్నది వీళ్ళ ఇన్స్పిరేషన్, వీళ్ళ కోదయము ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నాం. టాక్సిక్ వర్క్ కల్చర్ ఎక్కడున్నా తప్పు, బట్ అట్లీస్ట్ ఎలాన్ మస్క్ దగ్గరికి వస్తే 2016లో ఎస్టాబ్లిష్ అయిన బోయింగ్ కంపెనీ చేయలేని పని 2002లో, అంటే శతాబ్దం తర్వాత ఎస్టాబ్లిష్ అయిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆస్ట్రోనాట్స్ని తిరిగి తీసుకున్నారు. వాళ్ళు అట్లీస్ట్ సమ్ కటింగ్ ఎడ్జ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రౌడ్ ఇండియన్ కంపెనీస్ గురించి మాట్లాడారు. వీళ్ళు మొన్న చైనాలో డీప్ సీక్ అనేది లాంచ్ అయింది కదా. సో ఇట్స్ బీటింగ్ మోస్ట్ ఆఫ్ ది బెంచ్ మార్క్స్ ఆఫ్ LLMs. ఎనీ ఇండియన్ ఐటీ సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ఒక్క LLM అయినా వస్తుంది అని ఆశిస్తాను. సో నాకు ఈ ఇండియన్ ఐటీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మీద విపరీతమైన గౌరవం కూడా ఉంది. ఇన్ఫోసిస్ అవ్వచ్చు, TCS అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, యాక్సెంచర్, డిలైట్, ఈ కంపెనీ వాళ్ళు కొన్ని మిలియన్స్ మంది పోవర్టీ నుంచి మిడిల్ క్లాస్లోకి తీసుకొచ్చారు. బట్ వాళ్ళ కంపెనీస్లోని ఇలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్ ఉన్నప్పుడు, వాళ్ళ కంపెనీస్లోనే చాలా లోపాలు ఉన్నప్పుడు, ఇప్పుడు దేశానికి యువతకి సందేశం ఇవ్వకుండా వాటిని పీల్చుకుంటే చాలా బాగుంటుంది.
ఫర్ సపోజ్ ఇదే ఇన్ఫోసిస్లో పనిచేసిన నందన్ నీలేకన్ గారి గురించి మాట్లాడితే యూపీఐ ఒక రెవల్యూషనరీ పేమెంట్స్ ప్రోడక్ట్, మనందరం వాడుతున్న ప్రోడక్ట్. అలాంటి ఒక ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఓఎన్డీసీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక రెవల్యూషన్ కాబోతుంది. దట్స్ వాట్ నందన్ నీలేకన్ గారు. సరే మేము 70-80 గంటలు పనిచేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ ఇన్సెంటివ్. ఇట్స్ నాట్ నెసెసర్లీ ఫినాన్షియల్ ఇన్సెంటివ్, ఇట్ షుడ్ బి ఇంటలెక్చువల్ ఇన్సెంటివ్. ఈ వీడియో చూస్తున్నారంటే మీలో చాలామంది సాఫ్ట్వేర్లో ఉండి ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.